మీరు చాలా ఆ? మంచివాళ్ళు. మీరే కాదు, క్రైస్తవ సోదరి సోదరిమణులు చాలా మంది మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టే ఈ పాస్టర్ల దుర్మార్గాలు సాగుతున్నాయి. కాదు సార్, నేను కూడా ఆ రోజు వద్దు సార్, అది తప్పు వద్దు, వద్దని మనకి ఇబ్బంది అవుతుంది చెప్పాను కదా సార్ మీకు నేను. సరే, ఇప్పుడు దొరికితే అందరూ దొంగలేనండి, దొరకనోళ్ళు దొంగలు సరే కాదు. సరే నాకు నేను మీరు నాకు ఎవరో తెలియపోయినా సార్, తప్పని చేయొద్దని చెప్పలేదు సార్ నేను. మరి ఇప్పుడు కాదండి, మీ తాతలు ముత్తాతలు మారారు తెలియక, మీరు ఇప్పుడు మారాలి కాదు కదా. సార్, పాయింట్ మాట్లాడండి సార్. అప్పుడు కూడా వద్దు సార్, తప్పు అండి, అది సరే, ఇబ్బంది అవుతాయి, అది చేయకూడదు సరే, చెప్పాను అది సార్ ఏదో నేను. చెప్పారు కదండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. మీరు ఏదో సందర్భం అంటున్నారు కదా. ఇప్పుడు ఇర్మియా 19 చూడండి, 9-14లో వారు తమ కుమారుల మాంసము తిందురు, వారిలో ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు, లోపేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవును, యూదా నగరాలు ఇశ్రాయేలు కూడా లోపేతు వలె అపవిత్రమగును, నన్ను ఎవరు ఎదిరించినను లేక వేరే దేవులను కొలిచినను వాళ్ళకి ఇదే గతి పడుతుంది అంటున్నాడు. ఈ సందర్భం చెప్పండి. ఇక్కడ ఏం సందర్భం ఉంది? ఎవడైనా ఎదిరిస్తే, యెహోవాని ఎదిరిస్తే వాళ్ళ కుమారుల మాంసం వాళ్ళతో తినిపిస్తాడంట. లేకపోతే ఆయన కాదని వేరే దేవుని కొలిస్తే వాళ్ళ కుమారులను వాళ్ళతో తినిపిస్తాడంట. ఇది సందర్భం. ఇది మంచిదా? ఇది మంచిదేనండి? సార్ ఇప్పుడు మీరు చెప్పాను. మీ కుమారుల మాంసం మీరు తింటారా? ఎవరు తింటారు? మరి దేవుడేనా? యెహోవా దేవుడు అంటారా? ఇప్పుడు బైబిల్ దేవుని దేవుడు అంటారా? పాత నిబంధన అదంతా ఓల్డ్ టెస్ట్మెంట్, అంతా న్యూ టెస్ట్మెంట్ మారింది సార్. అంటే వాళ్ళు మనుషులేనండి. న్యూ టెస్ట్మెంట్ మారిన తర్వాత మొత్తం ఏమీ లేదు. ఆ మాట మాట్లాడతారు మీరు. న్యూ టెస్ట్మెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు కదా? ఓల్డ్ టెస్ట్మెంట్ లో కాదండి, న్యూ టెస్ట్మెంట్ లో ఈ చంపకూడదు, ఆ చంప చూపిస్తున్నారు తప్ప ఎక్కడ మాటలు ఏమీ లేవలేదు. ఇప్పుడు మీ కొత్త నిబంధనలో కూడా చెప్తానండి. కొత్త నిబంధనలో ఏముంటది? ఈ చిన్న వాళ్ళలో ఏమండి, ఈ చిన్న వాళ్ళలో నన్ను అభ్యంతరపరచువాడు ఎవడో వాడి మెడకి పెద్ద తిరుగుగాది కట్టి సముద్రం పని వేయటం వానికి మేలు అని ఉంటది. అండి ఆయన అంటే ఎవరు అభ్యంతరపరచండి? ఆయన అభ్యంతరపరచమండి. ఆయన్ని ఎవరైనా అభ్యంతరపరిస్తే, యేసయ్యని ఎవరైనా అభ్యంతరపరిస్తే వాడి అక్కడ ఏసీ ఉంటారు సార్, ఏసు క్రీస్తు ఉంటారు అక్కడ. అదే యేసే చెప్తున్నాడు సంపమని, ఖడ్గంతో కూడా సంపమని ఉంటుంది యేసు చెప్పిన మాట. అసలు ఎక్కడ సార్ ఆయన ఈ చంపకూడదు, చంప చూపించింది తప్ప ఎక్కడ ఈ చంపలు ఇవన్నీ మీరు చెప్పడమేనండి, ఏం లేదాడా? బైబిల్లో లేదంటారా? బైబిల్లో చంపలు ఇవన్నీ ఉండవు లేదంటారా? ఇప్పుడు ఎవరైనా ఏమండి, మీరు ఒకసారి మత్తయి సువార్త చూడండి, 13వ అధ్యాయం, కొత్త నిబంధన 10-17లో యేసు రహస్యంగా బోధిస్తాడు. మీరు రహస్యంగా బోధిస్తుంటే అప్పుడు వాళ్ళు యూదులు అంటారు, మీరు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నారు అంటారు. అప్పుడు పరలోక రాజ్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది, అన్యులు కాదు, అందుకే మీకు ఉపమానంగా రీతిగా బోధిస్తున్నా అంటాడు. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10-17 చూడండి. ఆడికే ఎవడికి లేదు, ఆయన కూడా స్వార్థం ఉంది యేసుకి. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10-17లో మీరు కనిపించుది అది. స్వార్థం దాంట్లో అని రహస్యంగా బోధించాడు నేను దాంట్లో. వాళ్ళు అడుగుతారు, మీరు ఎందుకు రహస్యంగా బోధించారు అడుగుతారు. యేసుని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, పరలోక రాజ్యం మీకు మాత్రం అనుగ్రహించబడిందని. మీరు మత్తయి సువార్త రాసుకోండి కావాలంటే, 13వ అధ్యాయం 10-17. నీకంటే అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకే. అలాగే నీకు మత్తయి సువార్త 12వ అధ్యాయం 18-20 చూస్తే యోహాను తినకయు తాగకయు వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టిన వాడు అంటున్నారు. మనుష్య కుమారుడు యేసు తినుచును తాగుచును వచ్చిన గనుక మద్యపానీయనియు తిండిపోతూనియు అంటున్నారు. ఈయన ముందు అవుతాడు యేసయ్య. అందుకే ఆయన చెప్తున్నాడు స్వయంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 18-20లో. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11-16 చదవండి. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అంటాడు. అలాగే ఇంకో మాట చెబుతారు, పరలోకం బలవంతుల చేతిలో ఉంది అంటాడు. బలవంతుల చేతిలో ఉంటది. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేరంటే యేసుని కూడా స్త్రీయే కదా కంది, పురుషుడు కాదుగా. మరి యోహాను కంటే గొప్పవాడు కాదు ఈయన. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 10-15 చూడండి. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో మీ మాట వినకపోతే మీ పాదధూళి వేయండి,
తీర్పు దినమందు వారి గతి కంటే సొదొమ గొమొర్రా పరిస్థితి బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకి. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని యెహోవా దేవుడు కాల్చేస్తాడు కదా. ఉమ్. ఆ మీరు మీ మాట వాళ్ళు వినకపోతే అంత కాల్చేస్తా అంటున్నాడు. ఇది 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 కరెక్టేనా? అంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు లోతు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాల్చేయడా? యెహోవా కలుస్తాడు కదా పాత నిబంధనలో. ఉమ్. అంతకన్నా దారుణంగా చేస్తా అంటాడు యేసు. మరి ఇది దుర్మార్గం కదా, మరి కొత్త నిబంధనేగా. కాదండి, మీరు మాట చెప్తారు నాకు మంచి మాట, నా ఇష్టమైతే తింటా, నాది లేదు, దానికి నన్ను చంపేస్తావా? సార్ ఇప్పుడు నా సేవ అంతా సార్, నా సేవ అంతా ఇక్కడ సేవ ఏముందండి? మీరు సేవ అన్నది ఇక్కడ ఇక్కడ సార్, అది సేవ సార్ నా సేవ అంతా సార్, మాదంతా బ్లడ్ డొనేషన్ సార్. మాది లేదు సార్, ఇది నాకు అనవసరం సార్. నేను అసలు పడుచుకుని ఎవరితో గొడవ పెట్టుకున్నాను సార్. బ్లడ్ డొనేషన్ సార్. మళ్ళీ యేసు పోయింది, బైబిల్ పోయింది, మళ్ళీ మానవత్వానికి వచ్చేసావు. కాదండి, నేను మీకు చెప్పాను సార్, నేను జైల్లో సేవ చేస్తామండి. నెక్స్ట్ టైం వీళ్ళకి ఇష్టం, వీళ్ళ బ్లడ్ డొనేషన్ చెప్పాను మీకు మేదంతా తప్ప. మేము మాదంతా ఇదంతా అంటే మీరేదో నేను మీకు భయపడతాను అనుకుంటలేదండి. నేను చెప్తాను భయపెట్టడానికి నాకేం పని? నేను రౌడీనా గోండానా? నేనేదో 6 మర్డర్లు చేశానంటే నేను ఊరికే చెప్పా. అప్పటికి చెబుతానే ఉన్నా 6 మర్డర్లు అంటే కోళ్ళు, కుక్కలు, కోళ్ళు, యాటలు. నేను కనీసం కోడిని కూడా కోయలేదా బాబు? నేనే మర్డర్లు చేస్తాను, వెళ్ళిపోయింది. నేను చీమలు తప్పేది నిదానంగా నేనే నమ్మలేదు సార్, నేను నమ్మలేదు సార్. కానీ సార్ మీరు చెప్పిన ఊరుకుంటాం కదా, నేను నమ్మలేదు కదా సార్. విషయం ఏంటంటే ఇప్పుడు చంపేవాడు ఎవడైనా సమాజం బాగుంటుందని ప్రయత్నిస్తాడా? నాకు తెలుసు కదా సార్, నాకు తెలుసు కదా. నేను సార్ ఒక మాట ఏంటంటే, నేను మాదంతా అదండి, మాది అడవుల్లో, అక్కడ అడవుల్లో సేవ అండి మాది అంతా. ఎక్కడ సేవ సార్ అడవుల్లో మీరు ఆహారం వేస్తారా? పాములకి ఏమన్నా ఆహారం వేస్తారా? చీమలకి ఆహారం వేస్తారా? మీకే పనండి. అడవుల్లోకి వెళ్ళి వాళ్ళని మతం మార్చాల్సిన అవసరం కర్మ మీకేంటి? మళ్ళీ మీరు మతం వెళ్తారు మీరు అంటే మీ అడవుల్లో మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? మీరు గవర్నమెంట్ ఆఫీసరా, లేకపోతే మీరు గవర్నమెంట్ డాక్టరా? మీకే పని అడవుల్లోకి? వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు గవర్నమెంట్ ఇస్తుంటే మీకేం పని అండి అడవుల్లోకి? గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది సార్ వాళ్ళకి. ఇస్తుంది. వెళ్తున్నాయి సార్. అయితే వెళ్తలేదంటే అధికారులు దొంగలే ఉంటారు. ప్రతిదీ రాయితీలు ఉన్నాయి వాళ్ళకి. గవర్నమెంట్ అన్నం పెట్టి అయితే మీరు వస్తారంటే నేను గ్రామం తీసుకెళ్తాను సార్. వాళ్ళ బతుకులు చెప్తే మీకే ఆశ్చర్యం, మీరే ఇస్తారు డబ్బులు వాళ్ళకి. అవునండి. అప్పుడు మీరు ఏం చేయాలి? గవర్నమెంట్కి వెళ్ళి మీరు పిటిషన్ పెట్టుకోవాలి, కంప్లైంట్ చేయాలి. ఇదిగోండి వీళ్ళకి పథకాలు అందట్లేదు, వీళ్ళకి జాబులు రావట్లేదు, కంప్లైంట్ చేయండి, అవగాహన కల్పించండి. అంతేకాని ఇదిగో మీకు ఇదేది కాబట్టి యేసు నమ్ముకో, ఇదిగో మిమ్మల్ని దూషించారు కాబట్టి యేసు నమ్ముకో. ఏంటంటే మీ సేవలో మీరు ఒక వెర్షన్కి వెళ్ళిపోయారు అంతే. అంతే తప్ప మాలాంటి మనిషి మీరు చూడలేదు అంతే. సరే మీరు మాట్లాడినా సరే నేను ఎక్కడ మేము మాట్లాడలేదు. మాదంతా వేరు సార్. నేను ఇంతసేపు ఇన్ని రోజులు మనం మాట్లాడాం. మిమ్మల్ని ఎప్పుడైనా తూలి మాట్లాడటం కానీ మాట్లాడటం కానీ నేను చేశానా? నేను మాట్లాడాను సార్. మీరు మాట్లాడాలా? నేను మాట్లాడు, నాకు అవసరమే సార్. కాబట్టి మీకు నేను అవగాహన కల్పిస్తున్నా. మీలో మానవత్వం, మంచితనం, జ్ఞానం ఉంటే బైబిల్ వదిలేయండి. బైబిల్ చింపొద్దు, కాల్చొద్దు, ఎవడు చింపకూడదు. ప్రశ్నిస్తే పారిపోయే దుర్మార్గమైన బైబిల్ సార్. దీన్ని కాల్చకూడదు, దాడులు కూడా చేయకూడదు. ప్రశ్నిస్తే చాలు, అక్కడి నుంచి పాస్టర్లు పారిపోతారు. సార్ మీరు ప్రశ్నించండి సార్. అంటే ఒకసారి మీరు ఎన్ని మాట్లాడారు, ఒకసారి నాతో వస్తారని, ఒకసారి ఆ గిరిజన పనులు ఆ బతులు మీరు చూస్తారండి. మీ ఎన్ని లెటర్లు పెట్టినందువల్ల సార్, నేను వచ్చినందువల్ల వాళ్ళ బతులు మళ్ళీ మీరు ఏమంటారంటే, నేను చెప్పేది వినండి. వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, అక్కడ గవర్నమెంట్ సంస్థ ఏం చేస్తుంది? గవర్నమెంట్ మీద చాలా అవునండి, అది వాళ్ళ పని, మీకేం సంబంధం? మీరు మానవతావాదిగా మీరు వాళ్ళని మీడియాకి కళ్ళ ముందు
సార్ మీరు సార్ తెల్లం మీడియా మీకు తీసుకెళ్ళండి సార్, వాళ్ళకి మీడియాకి అప్పగించండి. అక్కడ గవర్నమెంట్ మీడియా లేదంటారా? మీడియా తీసుకెళ్తుంది. అక్కడ మీడియా గవర్నమెంట్ లేదంటారా? మీడియా లేదా? సార్ అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ విఆర్ఓ లేదా, ఎంఆర్ఓ లేదా, ఆ ఎండిఓ లేదా? ప్రెసిడెంట్ మీద కంప్లైంట్ చేయండి, ఆ అక్కడ లోకల్ సర్పంచ్ ఎమ్మెల్యే లేదండి? మీద కంప్లైంట్ చేయండి, అవసరం ఎంపీ మీద కూడా కంప్లైంట్ చేయండి, ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, ప్రెసిడెంట్ గారి మీద. అంత దమ్ము గిరిజనులకి ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద, మీరు చేయండి సర్పంచ్ సార్, వాళ్ళు చేయండి, గిరిజనుల సోదరులు సోదరులను చేయరు, మీరు చేయండి, కంప్లైంట్ చేయండి, వాళ్ళు బాగుపడతారు. అంతేగాని అండి, ఆ మెట్టుతో